సార్ నమస్తే అండి. నమస్కారం. ఏదైతే అనగా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అధికార గణం అంతా ఏదైతే కనుక దావోస్ పర్యటన అంటూ వెళ్ళారో ప్రజల సొమ్ము వేస్ట్ చేయటం తప్పితే 2014 నుంచి 2019 వరకు కూడా వీళ్ళు సాధించిందేమీ లేదు అనేది వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అంటారు? అదంతా వాళ్ళు అట్లా అంటుంటారు కానండి. 2014 నుంచి 19లో మరి కియా మోటార్స్ ఎప్పుడు వచ్చిందండి? కియా మోటార్స్ అప్పుడే కదా వచ్చింది. అదే కాదు, కియా మోటార్స్ ఆయన ఒకసారి మామూలుగా ఇండస్ట్రీ పెడతానికని వస్తే అక్కడ ల్యాండ్ చూపించారు వాళ్ళకి. ల్యాండ్ చూపిస్తే అతను CEO ఆఫ్ కియా మోటార్స్ వచ్చామన్నారంటే ఆయన ఇక్కడ నాకు ఫెసిలిటీస్ కావాలి అని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేయాలి, రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, వాటర్ కావాలి అని చెప్పారు. వాటర్ పలానా దూరం నుంచి తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన వెళ్ళిపోయారు. దానికి సమయం ఎంత ఇచ్చారు వాళ్ళు? 6 months టైం పెట్టుకున్నారు. ఈయన చంద్రబాబు గారు పెట్టుకున్నారు. 6 monthsలో నేను కంప్లీట్ చేస్తాను అంతా అన్నారు. అయితే 5 నెలలకే కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. 5 నెలల కాలంలోనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసి అతనికి మెయిల్ పంపించారు కియా ఆయనకి. ఆయన వచ్చి ఆయన అక్కడి నుంచి వండర్ అయ్యాడు. నిజమా అని చెప్పి అతను అడిగాడు. అది నిజమే అని చెప్తే అతను వచ్చి చూసి అతను వండర్ అనమాట. ఏంటి, ఒక ప్రభుత్వం ఇంత ఫాస్ట్గా అనుకున్న టైంకి చేయటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగు. మీరు చేశారు కాబట్టి నేను వితిన్ 1 yearలో నేను ఖచ్చితంగా కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పారు ఆయన CEO గారు అక్కడ వచ్చినప్పుడు. అందుకని ఆయన ఖచ్చితంగా ఆయన ఏమంటే దాన్ని స్టార్ట్ చేశారు CEO గారు. అప్పుడు తన కియా మోటార్స్ అనే కారు ఓపెన్ చేయడానికి కారణం కూడా అదే దృక్పథం చేశారు అతను. అది రాపోవడం ఏంటంటే ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీస్ వచ్చినాయి, కార్ కంపెనీస్ వచ్చి, ఇసుజీ వచ్చింది, చిత్తూరు డిస్ట్రిక్ట్లో వచ్చినాయి కొన్ని కంపెనీస్ వచ్చినాయి. అలాగే వైజాగ్లో కూడా కంప్యూటర్ కంపెనీలు వచ్చినాయి. మంగళగిరిలో కూడా 1 or 2 కంపెనీస్ వచ్చినాయి, కంప్యూటర్ కంపెనీలు వచ్చినాయి. అది కాకుండా అసలు విషయం చెప్తా వినండి. 2021లోనో 20లోనో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఒక మాట చెప్పారు. గత ప్రభుత్వం 6 లక్షల మందికి ఉపాధి ఇచ్చారు, 5 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు అని వారు చెప్పారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, అతని ఉద్దేశం ఎందుకు చెప్పారంటే దాన్ని మించి నేను చేస్తానన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు ఆ రోజున. దాన్ని మించి నేను చేస్తాను. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆయన మన దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. అది వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అది గత ప్రభుత్వానికి కూడా బ్యాడ్ అయిపోయింది. అది ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ లేక, గౌతమ్ రెడ్డి గారు వెరీ నైస్ పర్సన్ అండి. అతను మాట మీద నిలబడి నిజాయితీ మనిషి. అతను మనం చూస్తేనే మనకి బాగా అర్థమైపోద్ది. అప్పటికే ఆయన 2-3 సెమినార్లు కూడా అటెండ్ అయ్యి తనకు ఒక విజన్ పెట్టుకున్నారు ఆయన. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏదో జరిగిందనుకోండి. తర్వాత వచ్చిన ఆయన ఏం చేశాడండి? తర్వాత వచ్చిన ఆయన వెళ్తే చలి పెడుతుంది, అక్కడ అది పెడుతుంది ఇది పెడుతుంది అని చెప్పాడు కదా. దావూదులో చలి పెడుతుంది, అది నీళ్లు ఇట్లాంటివన్నీ ఏదో చెప్పారు కదా ఆయన. వాళ్ళకి ఎందుకు పనిచేయరు సార్? వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం వేస్ట్. సార్ ఇప్పుడు ఇందాక మీరు కియా మోటార్స్ గురించి అంత చెబుతుంటే కనుక అసెంబ్లీలో అప్పటి ఆర్థిక మంత్రి గారు ఒక ప్రకటన చేశారండి. కియా పరిశ్రమ CEOకి అప్పుడు హోండాయిగా ఉంది. ఆ CEOకి రాజశేఖర్ రెడ్డి గారు లేఖ రాయటం వల్లే ఇక్కడ మేము పరిశ్రమ పెట్టాము అని వాళ్ళు ఒక లేఖ పంపించారు మాకు అని ఆ రోజు మరి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మీరేమో మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేస్తున్నారు. ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ఇది సార్ ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వారికి ఏమైందంటే ప్రతిదీ వాళ్ళ ఖాతాలు వేసుకుందాం ప్రయత్నం చేస్తారు, ఏదో రంగు ఏ మూల ఆ మూల అని. అసలు ఒక చిన్న మాట చెప్తాను. అసలు వాళ్ళ పార్టీయే వేరే ఖాతాలో నుంచి తెచ్చుకున్న పార్టీ కదా అది. అట్లా చెప్పుకుంటాం మంచి పని కాదు. ఎందుకు చెప్తున్నారు? వేరే వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు చెప్పుకుంటానంటారేంటి? అది కరెక్ట్ కాదు కదా. ఏదేదో చెప్పేసుకుంటుంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ఇవాళ దావోస్లో 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి. కంట్రీలో చాలా స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్, దాదాపు 10 స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్స్ వెళ్ళారు అందరూ. ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది వాళ్ళందరూ కూడా ముందు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎనీ సెక్టర్ తీసుకోండి, ఏ సెక్టర్ తీసుకున్నా సరే వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పవర్ సెక్టర్ కానివ్వండి, కంప్యూటర్ సెక్టర్ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, ఏ సెక్టర్ చూసినా సరే వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.
ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ కుదరపోతే కానీ నెక్స్ట్ వెళ్తున్నారు ఎన్ని పొజిషన్లోకి వచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ని చాలా 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 గొప్పగా చూశారండి. ఆనాడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చారు ఇట్లా మనుషులు ఎవరైనా, వీళ్ళు వెళ్తే 20 కంట్రీస్ నుంచి మనుషులు వచ్చారండి. 20 కంపెనీ రిప్రజెంటేషన్స్ వచ్చినాయండి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ వస్తానికి మళ్ళీ రెడీగా ఉన్నాయి. లోకేష్ గారు ఉండబట్టే మనకి వాళ్ళ దేశం గర్వించదగ్గ విషయం. లోకేష్ గారు అంటే మామూలు ఆర్డినరీ పర్సన్ కాదు. దేశం గర్వించదగ్గ విషయం లోకేష్ గారి దగ్గర ఉంది. అందులో అతను వరల్డ్ బ్యాంక్లో పనిచేసిన అనుభవం చాలా మనకు ఉపయోగపడుతుంది. అది మన గ్రేట్నెస్. లోకేష్ ఈజ్ అవర్ గ్రేట్నెస్. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం సార్. మరి లాస్ట్ టైం కూడా ఏదైతే కనుక 24-25 కాలానికి కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి సాధించింది ఏముంది అనేది మళ్ళీ అడుగుతున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి సైన్ చేయబడిందండి. మరి గూగుల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అమెజాన్ కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ కలిసిన వాళ్ళే. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎక్కడ కలుస్తారంటే ఇండియాలో కలవరు ఎవరు, అక్కడ దావోస్లోనే అక్కడెక్కడ కలుస్తారు అందరూ. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రావడానికి కారణం దావోస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ కదా, మనం అక్కడ మాట్లాడుకోవడానికి. అది పెద్ద మీటింగ్ ప్లేస్ అయింది అక్కడ. సో అక్కడి నుంచే వస్తున్నాయి. రాపోర్ట్మెంట్ ఎందుకు లాస్ట్ ఇయర్ కాబట్టే గూగుల్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, వచ్చింది కూడా. అండ్ 1 or 2 monthsలో వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు డైరెక్ట్గా. ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఏదో ఒక నెల అటు ఇటులో వాళ్ళు కూడా గ్రౌండ్ చేస్తానికి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు పేపర్ వర్క్ అంతా చేసుకుంటున్నారు, రెడీగా ఉన్నారు. ఇంకా మిగతా కంపెనీస్ కూడా కంపెనీస్ విల్ కమ్ అండి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ మంత్ ఆర్ 2లో అందరూ గ్రౌండ్ అవుతారు. అది కాకుండా మొన్న ఎయిర్పోర్ట్ అనేది పెద్ద బూస్ట్ అండి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది బిగ్ బూస్ట్ అండి కంపెనీస్కి. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నారు సార్. దాని గురించి గుడివాడ అమర్నాథ్ గారు నిన్నే మాట్లాడింది దాని గురించే. దావోస్ నుంచి వచ్చిన కంపెనీలు మీరు అన్నారు కదా, గూగుల్ అంటున్నారు కదా, గూగుల్ మేమే తెచ్చాము. ఏదైతే నాకు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఘనతే, వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనేది నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. మరి దావోస్ నుంచి ఎందుకు వస్తారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వద్దని చెప్పారు. అది వేస్ట్ అని చెప్పారు. ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్ చేస్తుంది కదా, వద్దని చెప్పారు ఆయన. మళ్ళీ ఆయన ఖాతాలు వేసుకోవడం అనేది అంత ఇదిగా లేదు. కానీ ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ఏమైందంటే సార్, ఇప్పుడు అమెరికా 2 గంటల టైం తగ్గుద్దండి. ఎవరికైనా తెలుసా ఈ విషయం? అసలు అమెరికా ప్రయాణం 2 గంటలు తగ్గుద్ది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ బయలుదేరితే సింగపూర్ టు టోక్యో టు వెస్ట్ ఏషియాకి వెళ్ళిపోద్ది. వెంటనే దాదాపు 2 గంటల సమయం తగ్గుద్ది. అండ్ మోర్ ఈజీ టు పెద్ద కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కూడా రావటం. ఎయిర్పోర్ట్ చాలా బూస్ట్ చేస్తారు. చూసుకోండి మీరు, అన్ఇమాజినబుల్గా డెవలప్ చేస్తారు విశాఖపట్నాన్ని. సార్ మీరేమో లోకేష్ గారిని భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని అంటున్నారు. కానీ అదే లోకేష్ గారికి బ్యాక్ బరువు ఎక్కువ తప్పితే బ్రెయిన్ లేదు అనేది గుడివాడ అమర్నాథ్ గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ సార్. అది ఆ స్టేట్మెంట్, మరి దాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన బ్యాక్ అయితే ఆయన మొత్తం బరువు ఎక్కువే కదా. గుడివాడ అమర్నాథ్ గారు అట్లా మాట్లాడుతుంది తప్పు. అది ఆయన అట్లా చూసుకుంటే మరి ఆయన ఇష్యూ ఆయన చూసుకోవాలి కదా. అది తప్పు. వాళ్ళని ఒత్తినే నిందించకూడదండి. నిందించే పొరపాట్లు చేస్తున్నారు మీరు. అది నిందించమాకండి. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ఆయన గురించి తెలుసుకోండి, బాగా చదువుకోండి, బాగా తెలుసుకోండి. ఆయన గురించి బాగా చదువుకున్న వ్యక్తి అయిపోయాడు వాళ్ళు లోకేష్ గారు. ఆయన గురించి ప్రపంచం ఆలోచిస్తుందండి. ప్రపంచం ఆయన గురించి తహతహలాడుతుందండి. మీ గురించి ఎవరిని మాట్లాడతారా చెప్పండి? ఓకే సార్, ఫైనల్గా ఒక కంక్లూజన్ సార్. ఈసారి ఏదైతే ఇప్పుడు దావోస్ వెళ్ళారో ఈ పెట్టుబడుల వేటలో మళ్ళీ ముందంజలో ఉంటారనుకోవచ్చు అంటారు. ఎందుకంటే గతంలో చూసాం మనం, భారతదేశం వచ్చిన పెట్టుబడులు మొత్తంలో 26% అనేది ఆంధ్రప్రదేశ్ సాధించడం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరి ఈసారి కూడా ఆ అచీవ్మెంట్ అనేది సాధించగలుగుతుందంటారా? వెళ్ళిన ఎవరైతే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ అధికార గణం కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, దీంట్లో వీళ్ళు ఏదైనా ముందంజ వేయగలుగుతారంటారా? అంతకు మించి ఏదైనా ముందంజ వేసే అవకాశం ఉందంటారా? 100% పక్కా అండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే అన్డౌటెడ్లీ ఇవాళ మన స్టాల్ దగ్గర చూసుకుంటే ఏ సెక్టార్ చూసినా సరే ముందు మన స్టాల్ టచ్ చేసి వాళ్ళు అవతలకి వెళ్తున్నారు. అది మీరు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటని, ఎట్టా పెట్టుబడులు రాబడటానికి వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నారు అనేది అక్కడే అర్థమైపోతుంది కదా. అది డెఫినెట్గా అది ప్రివేల్ అవుతుంది. లేకపోతే ఇంకా అందుకని ఎక్కువే ముందుకు వెళ్తుంది. కానీ అది మాత్రం తగ్గదండి. 25%, 23.4 సంథింగ్ ఏదో చెప్పారు. అది మాత్రం తక్కువ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సార్ ఇప్పుడు సన్ రైజ్ సిటీగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని సన్ షైన్ సిటీగా మార్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? 100% అండి. 100% మారుస్తారు ఆయన, అందులో డౌటే లేదు. ఆయన చంద్రబాబు నాయుడు అండి అనుకున్న పని అనుకున్న దానికన్నా ముందే చేస్తారు. ఇప్పుడు
ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ అల్లూరు సీతారామరాజు ఏంది ఒక 6 నెలల ముందుకే ట్రయల్ రన్ వేశారు కదా, ఖచ్చితంగా 6 నెలల్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి కదా అన్నీ. అట్లాగే అది కియా మోటార్స్ కూడా ఆ రోజు ముందు చేశారు ఆయన. ముందు చేయబట్టి అసలు కంపెనీ ఆయన ఆ రోజున మేము చూస్తే మనకి ఎంతో గర్వకారణం అండి. అతని కంపెనీ అతను ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఇన్స్పిరేషన్గా తీసుకుని 1 yearలో ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి మోటార్ వెహికల్స్ రన్ చేస్తాను సార్ అని చెప్పి ఆయనతో చేశాడు ఆయన. అట్లాగే ఉంటాయి కంపెనీస్ కూడా ఇప్పుడు వచ్చాయి కూడా. చంద్రబాబు గారు అనుకున్నట్టు ఖచ్చితంగా చేస్తారు, అందులో సమస్య లేదు మనకు. ఆ అన్డౌటెడ్లీ అందులో ఇవాళ ఉన్నాడు వెనకాల బ్యాక్ బోన్ నారా లోకేష్. మనకి దేనికైనా సరే నారా లోకేష్ స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సార్.